Good morning, all of you. My name is Nageswar. Welcome back to my channel. Hoping that you all are fine. ఈ వీడియోలో మనం ఇప్పుడు కొన్ని చిన్న చిన్న పదాలని డోంట్తో వచ్చే పదాలని డోంట్ ఉపయోగించి చెప్పే పదాలని మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. సో ఇవి చాలా చిన్న చిన్న పదాలు అయినప్పటికీ మనం ఎక్కువగా స్కూల్స్లోని లేకపోతే మన కాన్వర్జేషన్లో కూడా ఇవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. చిన్న చిన్న విషయాలు కదా అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తే మనం ఒక్కోసారి అక్కడే ఇబ్బంది పడుతూ ఉంటాం. సో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ కాన్వర్జేషన్లోని. సో మీరు కీప్ ఇట్ ఇన్ అవర్ మైండ్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు కూడా చాలా ఉంటాయి. వీటన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే, చాలామంది గ్రామర్ తెలిసినా లేకపోతే ఇంకా ఎక్కువ బుక్స్ చదివినా మాట్లాడడం వచ్చేసరికి వాళ్ళు సెంటెన్సెస్ని బయటికి పంపించలేరు, బ్రెయిన్లోంచి బయటికి రావు, ఆ ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది బిగినింగ్లో ఉంటుంది అనమాట. బిగినర్స్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఇలా ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా నో డౌట్ ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడడం అనేది ఈజీగా వస్తుంది. ఈ ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ప్రాక్టీస్ ఎలా చేయాలంటే, ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మీరు ఊరికే ఈ వీడియోని చూడడం వల్ల మీకైతే ఎటువంటి ప్రయోజనం ఉండదు. మీరు చేయవలసింది ఏంటంటే, మేము ఒక్కో పదాన్ని జాగ్రత్తగా అడుగుతూ ఉంటాం. 2-3 సార్లు రిపీట్ చేస్తూ ఉంటాం. మేము ఎలా రిపీట్ చేస్తున్నామో మీరు కూడా అలా రిపీట్ చేస్తే ఖచ్చితంగా మీకు కూడా ఇంగ్లీష్ మాట్లాడడం అనేది ఈజీగా వస్తుంది. ఈ ప్రాక్టీస్ ద్వారా తక్కువ టైంలో చాలా చక్కగా మంచి ప్రొనౌన్సియేషన్ కూడా వస్తుంది. ఎందుకంటే మేము ఒక పదాన్ని 2-3 సార్లు రిపీట్ చేస్తాం కాబట్టి మన ప్రొనౌన్సియేషన్ కూడా బ్రషప్ చేసుకోవచ్చు. ఇది మన ప్రొనౌన్సియేషన్ బ్రషప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనం మాట్లాడేటప్పుడు ఈజీగా వ్యక్తం చేయగలుగుతాం. అర్థమైందా? లేకపోతే మాట్లాడేటప్పుడు ఒక్కోసారి స్టక్ అయిపోతూ ఉంటుంది, మైండ్ బ్లాంక్ అవుతూ ఉంటుంది, పదాల కోసం వెతుక్కుంటూ ఉంటాం, ఆర్డర్ మిస్ అవుతూ ఉంటాం. ఇవన్నిటిని అధిగమించడానికి ఇదొక్కటే మెడిసిన్. ఇదొక్కసారి మీకు అనుభవంలోకి వచ్చిందంటే మీకే అర్థమవుతుంది. ఈ ప్రాక్టీస్ వల్ల ఈజీగా నేర్చుకోవచ్చు అని చెప్పి మీ అంతట మీరే తెలుసుకుంటారనమాట. అలాంటి ప్రాక్టీస్ ఇది. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. నన్ను నమ్మొద్దు, దీని ఇంగ్లీష్ ఎలా చెప్తాం? డోంట్ ట్రస్ట్ మీ. నన్ను నమ్మొద్దు, డోంట్ ట్రస్ట్ మీ. నన్ను నమ్మొద్దు, డోంట్ ట్రస్ట్ మీ. అతన్ని నమ్మొద్దు, డోంట్ ట్రస్ట్ హిమ్. డోంట్ ట్రస్ట్ హిమ్. అతన్ని నమ్మొద్దు, డోంట్ ట్రస్ట్ హిమ్. ఆమెని నమ్మొద్దు, డోంట్ ట్రస్ట్ హెర్. డోంట్ ట్రస్ట్ హెర్. డోంట్ ట్రస్ట్ హెర్. వారిని నమ్మొద్దు, డోంట్ ట్రస్ట్ దెమ్. డోంట్ ట్రస్ట్ దెమ్. డోంట్ ట్రస్ట్ దెమ్. మమ్మల్ని నమ్మొద్దు, డోంట్ ట్రస్ట్ అజ్. డోంట్ ట్రస్ట్ అజ్. డోంట్ ట్రస్ట్ అజ్. మీ అంటే నన్ను, హిమ్ అంటే అతన్ని, హెర్ అంటే ఆమెని, దెమ్ అంటే వారిని, అజ్ అంటే మమ్మల్ని. ఓకే, అర్థమైందా? ఓకే, నన్ను అపార్థం చేసుకోవద్దు, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. నన్ను అపార్థం చేసుకోవద్దు, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. అతన్ని అపార్థం చేసుకోవద్దు, డోంట్ మిస్అండర్స్టాండ్ హిమ్. డోంట్ మిస్అండర్స్టాండ్ హిమ్. డోంట్ మిస్అండర్స్టాండ్ హిమ్. I think you are also, I hope you are also practicing along with me. So ఆమెని అపార్థం చేసుకోవద్దు, డోంట్ మిస్అండర్స్టాండ్ హెర్. డోంట్ మిస్అండర్స్టాండ్ హెర్. వారిని అపార్థం చేసుకోవద్దు, డోంట్ మిస్అండర్స్టాండ్ దెమ్. డోంట్ మిస్అండర్స్టాండ్ దెమ్. డోంట్ మిస్అండర్స్టాండ్ దెమ్. మమ్మల్ని అపార్థం చేసుకోవద్దు, డోంట్ మిస్అండర్స్టాండ్ అజ్. డోంట్ మిస్అండర్స్టాండ్ అజ్. డోంట్ మిస్అండర్స్టాండ్ అజ్. మమ్మల్ని
అపార్థం చేసుకోవద్దు. డోంట్ మిస్అండర్స్టాండ్ అస్. దీన్ని దుర్వినియోగం చేయొద్దు. డోంట్ మిస్యూజ్ ఇట్. డోంట్ మిస్యూజ్ ఇట్. డోంట్ మిస్యూజ్ ఇట్. దీన్ని దుర్వినియోగం చేయొద్దు. డోంట్ మిస్యూజ్ ఇట్. దానికి ఒప్పుకోవద్దు. డోంట్ అగ్రీ టు దట్. దానికి ఒప్పుకోవద్దు. డోంట్ అగ్రీ టు దట్. దానికి ఒప్పుకోవద్దు. డోంట్ అగ్రీ టు దట్. డోంట్ అగ్రీ టు దట్. దానికి ఒప్పుకోవద్దు. నా కోసం వెతకవద్దు. డోంట్ సెర్చ్ ఫర్ మీ. డోంట్ సెర్చ్ ఫర్ మీ. నా కోసం వెతకవద్దు. డోంట్ సెర్చ్ ఫర్ మీ. నా కోసం వెతకవద్దు. డోంట్ సెర్చ్ ఫర్ మీ. నాతో పెట్టుకోవద్దు. డోంట్ మెస్ విత్ మీ. డోంట్ మెస్ విత్ మీ. నాతో పెట్టుకోవద్దు. డోంట్ మెస్ విత్ మీ. నాతో పెట్టుకోవద్దు. డోంట్ మెస్ విత్ మీ. నన్ను తికమక పెట్టొద్దు. డోంట్ కన్ఫ్యూజ్ మీ. డోంట్ కన్ఫ్యూజ్ మీ. డోంట్ కన్ఫ్యూజ్ మీ. నన్ను తికమక పెట్టొద్దు. డోంట్ కన్ఫ్యూజ్ మీ. అతన్ని తికమక పెట్టొద్దు. డోంట్ కన్ఫ్యూజ్ హిమ్. డోంట్ కన్ఫ్యూజ్ హిమ్. అతన్ని తికమక పెట్టొద్దు. డోంట్ కన్ఫ్యూజ్ హిమ్. ఆమెను తికమక పెట్టొద్దు. డోంట్ కన్ఫ్యూజ్ హెర్. డోంట్ కన్ఫ్యూజ్ హెర్. వారిని తికమక పెట్టొద్దు. డోంట్ కన్ఫ్యూజ్ దెమ్. డోంట్ కన్ఫ్యూజ్ దెమ్. డోంట్ కన్ఫ్యూజ్ దెమ్. మమ్మల్ని తికమక పెట్టొద్దు. డోంట్ కన్ఫ్యూజ్ అస్. డోంట్ కన్ఫ్యూజ్ అస్. ఈ ప్రాక్టీస్లో మనం సులువుగా పదాలని వాక్యాలని వ్యక్తం చేయడమే కాకుండా మనం ఈ పదాలని పదే పదే రిపీట్ చేస్తాం కాబట్టి మనకి ప్రొనౌన్సియేషన్ కూడా బ్రష్ అప్ అవుతుంది. ఇక్కడ ఆ బెనిఫిట్ కూడా మనం పొందవచ్చు. కాబట్టి నేను చెప్తాను, ఇట్ ఈజ్ మై ఎక్స్పీరియన్స్. ఈ ప్రాక్టీస్ చాలా చాలా ఇంపార్టెంట్, యూజ్ఫుల్ ఫర్ బిగినర్స్. బిగినర్స్కి చాలా ఉపయోగపడుతుంది, చాలా బాగా ఉపయోగపడుతుంది. వాళ్ళు ఎప్పుడు ఎదుటి వాళ్ళు చెప్పే మాకు ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు అర్థమవుతుంది కానీ మేము రిప్లై ఇవ్వలేకపోతున్నామని. ఆ రిప్లై ఇవ్వలేకపోవడానికి తొందరగా వ్యక్తం చేయలేరు. ఈ ప్రాక్టీస్ ద్వారా వ్యక్తం చేయడం, ఆ లెవెల్ని ఓవర్కమ్ చేయడం ఈజీ అవుతుంది. ఓకే. నన్ను తక్కువ అంచనా వేయొద్దు. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. నన్ను తక్కువ అంచనా వేయొద్దు. డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. నన్ను తక్కువ అంచనా వేయొద్దు. డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. అతన్ని తక్కువ అంచనా వేయొద్దు. డోంట్ అండర్ ఎస్టిమేట్ హిమ్. డోంట్ అండర్ ఎస్టిమేట్ హిమ్. ఆమెని తక్కువ అంచనా వేయొద్దు. డోంట్ అండర్ ఎస్టిమేట్ హెర్. డోంట్ అండర్ ఎస్టిమేట్ హెర్. వారిని తక్కువ అంచనా వేయొద్దు. డోంట్ అండర్ ఎస్టిమేట్ దెమ్. డోంట్ అండర్ ఎస్టిమేట్ దెమ్. మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దు. డోంట్ అండర్ ఎస్టిమేట్ అస్. డోంట్ అండర్ ఎస్టిమేట్ అస్. మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దు. డోంట్ అండర్ ఎస్టిమేట్ అస్. డోంట్ అండర్ ఎస్టిమేట్ అస్. నన్ను ఇబ్బంది పెట్టొద్దు. డోంట్ ట్రబుల్ మీ. డోంట్ ట్రబుల్ మీ. అతన్ని ఇబ్బంది పెట్టొద్దు. డోంట్ ట్రబుల్ హిమ్. డోంట్ ట్రబుల్ హిమ్. అతన్ని ఇబ్బంది పెట్టొద్దు. డోంట్ ట్రబుల్ హిమ్. ఆమెను ఇబ్బంది పెట్టొద్దు. డోంట్ ట్రబుల్ హెర్. డోంట్ ట్రబుల్ హెర్. వారిని ఇబ్బంది పెట్టొద్దు. డోంట్ ట్రబుల్ దెమ్. డోంట్ ట్రబుల్ దెమ్. మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. డోంట్ ట్రబుల్ అస్. డోంట్ ట్రబుల్ అస్. నన్ను అడగడానికి సందేహించవద్దు. నన్ను అడగడానికి మొహమాట పడొద్దు. డోంట్ ఎసిటేట్ టు ఆస్క్ మీ. డోంట్ ఎసిటేట్ టు ఆస్క్ మీ. నన్ను అడగడానికి సందేహించవద్దు. డోంట్ ఎసిటేట్ టు ఆస్క్ మీ. నన్ను మోసం చెయ్యొద్దు. డోంట్ చీట్ మీ. డోంట్ చీట్ మీ. నన్ను మోసం చెయ్యొద్దు. డోంట్ చీట్ మీ. ఆమెను మోసం చేయొద్దు. డోంట్ చీట్ హెర్. డోంట్ చీట్ హెర్. వారిని మోసం చేయొద్దు. డోంట్ చీట్ దెమ్. డోంట్ చీట్ దెమ్. మమ్మల్ని మోసం చేయొద్దు. డోంట్ చీట్ అస్. ఓకే. ఐ హోప్ దట్ you are also practicing along with me. If we practice like this, definitely we can
speak in English without any fumble. That's why I say I strongly believe that this practice is very important for those who are interested to speak in English, to enhance their speaking skills in English. Thank you. Thank you very much. See you again.